హాయ్ అండి. క్యారెట్‌తో ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కాలోకైనా కూడా పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. చిన్న పిల్లలు క్యారెట్ అంటే ఇష్టపడరు కదండీ! ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. బాక్స్ కూడా ఖాళీ అయిపోతుంది. ఇది స్కూల్ పిల్లలకి, ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నానండి. ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. చూసుకొని వేసుకోండి. నేనైతే 4 స్పూన్లు వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కొని వేసుకొని కొంచెం వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని నిదానంగా బాగా వేయించుకోవాలండి. ఈ ఫ్రై మొత్తం మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. నిదానంగా చేసుకుంటే పర్ఫెక్ట్ కర్రీ అనేది మనకి రెడీ అవుతుందండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత లోపు నేను ఇక్కడ అరకిలో క్యారెట్ తీసుకున్నానండి. ఇవి క్యారెట్ మొత్తం ఇట్లా తురుముకొని వేసుకోవాలండి. పీసులు లెక్క వేసుకున్నా కూడా పర్వాలేదు. పీసులు లెక్క అయితే చిన్నపిల్లలు తీసి పడేస్తారు కదండి. ఈ విధంగా తురుముకుంటే మొత్తం కలిసిపోతుంది కాబట్టి తురుముకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. తురుముకొని వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా వేయించుకోవాలండి. మూత పెట్టుకొని కంపల్సరీ గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే క్యారెట్ అనేది మాడిపోతుందండి. కర్రీ కూడా అడుగు పడుతుంది. స్మెల్ అనేది డిఫరెంట్‌గా అయిపోతుందండి. ఇట్లా మగ్గిన తర్వాత ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇవి మొత్తం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు నిదానంగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత వీటిలో కట్ చేసుకున్న 2 చిన్న టమాటా, 2 స్పూన్ల కారం, 1 స్పూను ఉప్పు వేసుకొని వేయించుకోవాలండి. పడుతుందండి ఇది క్యారెట్ కొంచెం చూసుకొని నుంచి గీకుకుంటూ వేయించుకోవాలండి. ఈ టమాటా మొత్తం క్యారెట్లో మగ్గిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ వేయము కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలండి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేసినా కూడా కర్రీ అనేది అడుగు పడుతుంది కాబట్టి చూసుకొని వేయించుకోండి. లేకుంటే వాసన అనేది డిఫరెంట్‌గా అయిపోతుంది. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ అనేది మీ ఇష్టం అండి, ఆప్షనల్. ఎన్నైనా వేసుకోవచ్చు. కానీ అరకిలోకి ఒక 4 ఎగ్స్, 3 ఎగ్స్ అయినా కూడా సరిపోతాయండి. ఇవి 4 ఎగ్స్ వేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేసి తర్వాత కలుపుకోవాలండి. ఎగ్ నీచు వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కంపల్సరీ ఇందులో ఆయిల్ ఎక్కువ పడుతుందండి కాబట్టి చూసుకొని వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ కర్రీ రెడీ అండి. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్‌లో